హాయ్ గాయ్స్, ఇవాళ మనం కొత్త కాన్సెప్ట్ వస్తాం. ఎవడన్నా ఉద్యోగం ఇస్తే బాగుండు, ఖాళీగా ఉండి కాన్సన్ట్రేషన్ అంతా నా మీద పెడతాను. మనం అందరూ 25 దాటిందంటే పెళ్లి చేసుకో అంటారు, కానీ అసలు పెళ్లి ఎందుకు చేసుకోవాలో అని పెళ్ళైన వాళ్ళని అడుగుదాం. ఇక్కడ మా అన్ని పెళ్లిలో ఉన్నాం, అడుగుదాం పదండి. పెళ్లి ఎందుకు చేసుకోవాలి? వాళ్ళ టార్చర్ భరించడానికి. రీసెంట్ గానే పెళ్లి అయింది, అలా ఆయన పరిచయం చేస్తారు రండి. ఇక్కడ మా అక్క ఉన్నారు కదా, మా అక్కలు మాయ గారిని అడుగుదాం. మాయ గారు, పెళ్లి ఎందుకు చేసుకోవాలి? ఒళ్ళు కొవ్వెక్కువే పెళ్లి చేసుకోవాలి. పెళ్లి 20 మా డాడీ గారిని అడుగుదాం. ఇక్కడ కొత్తగా పెళ్ళైన అబ్బాయి ఉన్నాడు, ఆయన అడుగుదాం. అనిల్ గారు, బావగారిని అడుగుదాం. పెళ్లి ఎందుకు చేసుకోవాలి? పాతలో ఫెయిల్ అయిపోయింది కానీ పెళ్లి చేసుకోవాలి. పెళ్లి ఎందుకు చేసుకోవాలి బాబాయ్? సంక్రాంతి పోదాను. ఇంకో కొత్త పెళ్లి కొడుకున్నాడు, కొత్త పెళ్లిని అడుగుదాం. నాకు వచ్చిన బాబు, పెళ్లి ఎందుకు చేసుకోవాలి? పని లేక చేసుకోవాలి. మాయ గారిని అడుగుదాం. పెళ్లి ఎందుకు చేసుకోవాలి? పెళ్లి సృష్టిని కాపాడటం చేయాలి. మీరు కాపాడుతున్నారా? కాపాడినట్టే. మా అమ్మని అడుగుదాం. పెళ్లి ఎందుకు చేసుకోవాలంటే మీరు తప్పదు కాబట్టి చేసుకోవాలి. ఎప్పుడైనా చేసుకోవాలి కాబట్టి. ఎప్పుడైనా చేసుకోవాలంట. వాళ్ళు చేసుకుని 20 సంవత్సరాలు అవుతుంది కానీ తెలీదు. కొత్త పెళ్లి కొడుకుని మళ్ళీ అడుగుదాం. పెళ్లి ఎందుకు చేసుకోవాలి? నువ్వు ఎందుకు చేసుకుంటున్నావు? హ్యాపీగా సెటిల్ అవ్వదాన్ని, మంచిగా బతకాలి. చూడండి గాయస్, తొందరలో పెళ్లి అవ్వబోతుంది. కొద్ది లైట్ గా రొమాన్స్ అలాగే ఉంటది. చూడండి అవ్వండి, వెనకాల నవ్వుతున్నారు కదా వాళ్ళ అత్తగారు, అమ్మాయి వాళ్ళ మదరు ఏంటి పెళ్లి కూతురు గారు. అట్లా పెళ్లి ఎందుకు చేసుకోవాలి అత్త? హ్యాపీగా ఉండడానికి అంట. తాతయ్య గారు, తాతయ్య పెళ్లి ఎందుకు చేసుకోవాలి? జీవితం అంతా పెళ్లి చేసుకుంటే బాగుంటుంది. నెక్స్ట్ లోపల ఎవరైనా ఉంటే వాళ్ళు అడుగుదాం. మా అత్తగారిని అడుగుదాం. పెళ్లి ఎందుకు చేసుకోవాలి? చెప్పండి. పెళ్లి అవసరం కాబట్టి. ఇంకా లోపల అడుగుదాం. అన్ని అడుగుదాం. పెళ్లి ఎందుకు చేసుకోవాలి? పెళ్లి ఎందుకు చేసుకుంటారు? ఇద్దరు కలిసి ఉండాలి. నెక్స్ట్ మరి సంసారం బాగా బాధ్యత అన్ని తెలియాలి కదా. చేసుకోలేదు పెళ్ళా అబ్బాయి లైఫ్ బాగుండడానికి పెళ్లి చేసుకోవాలి. మరి అమ్మాయి లైఫ్ బాగక్కర్లేదా? అమ్మాయి లైఫ్ అబ్బాయి చేసుకుంటే ఇంకా సూపర్ గా ఉంటది. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఇంకా చాలా మందిని అడుగుదాం అనుకున్నాం కానీ పెళ్లి హడావిడిలో పడే అవ్వలేదు. మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఇట్లు మీ కార్తిక్ పలక సైనింగ్ ఆఫ్.